హలో మై డియర్ బిజీ ఫ్రెండ్స్, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ని బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ కూడా. మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అయితే ముందుగా మనం నూడిల్స్ని ఎలా బాయిల్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక బంచ్ నూడిల్స్ని తీసుకుంటున్నాను. వీటిని ఉడకబెట్టుకోవడానికి కావలసినన్ని వాటర్ని ఈ విధంగా మరిగించుకోవాలి. వాటర్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ను వేసి దీంట్లో మన నూడిల్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పొడవుగా ఉండడం కోసం నేను బ్రేక్ చేయకుండా యాడ్ చేసుకుంటున్నాను. మీకు అవసరం అనుకుంటే బ్రేక్ చేసి వేసుకొని 5 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలి. ఇవి 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ప్రెస్ చేస్తే కట్ అవ్వాలి. అప్పుడు నూడిల్స్ కరెక్ట్గా ఉడికినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు నూడిల్స్ని వాటర్ నుంచి బయటకు తీసి ఈ విధంగా పైనుంచి కూల్ వాటర్ని యాడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా డ్రైన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, నూడిల్స్ అతుక్కోకుండా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు వీటిని మనం ఎగ్తో ఫ్రై చేసుకుందాం. దీనికోసం ఒక లోతుగా ఉండే ప్యాన్ని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి 3 ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 ప్లేట్ల నూడిల్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి 3 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం గట్టిపడేంత వరకు ఉంచాలి. తర్వాత గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. మీరు ముందే కలిపేశారంటే ఎగ్స్ చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. సో ఈ విధంగా పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా ఎగ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, క్యాప్సికమ్, వీటితో పాటే క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి వీటిని యాడ్ చేసుకొని ఈ విధంగా హై ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వెజిటేబుల్స్ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మన స్పైసెస్ని అలాగే సాసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, దీంతో పాటే 1/2 స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీనికి బదులుగా మీరు రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేలా 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ కదండి. అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.